హైకోర్టు నుంచి ఈ పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మీకు జీతం వచ్చేసరికి 52,000 వరకు ఉంటుంది. మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోండి 18 నుంచి 37 ఏళ్ళ వరకు మీకు ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి. ఇక్కడ నో ఎక్స్పీరియన్స్ అనమాట. కేటగిరీ వైజ్గా మీకు రిలాక్సేషన్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోండి, ఈ జాబ్ వచ్చిందని ఎవరికీ తెలియదు. మీరు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో ఒకవేళ మీరు ఈ జాబ్లో ప్లేస్ అయ్యారంటే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోమాకండి. ఈ అప్లికేషన్ ఎలా చేయాలి, ఈ జాబ్ డీటెయిల్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూసుకోండి, హైకోర్టు నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ 28th జూలై నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అని ఇచ్చాడు. మళ్ళీ మీరు లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది 13th డేట్ ఇచ్చాడు. సో మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు జాబ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మొత్తం 68 సీట్లు అనేవి వేకెంట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అందులో అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులే అనమాట. మీకు 25,000 నుంచి 81,000 వరకు మీకు జీతం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోండి, కేటగిరీ వైజ్గా సీట్లు అనేవి సాగ్రిగేట్ చేశారు. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ సీట్స్ 29 ఉన్నాయి. అందులో మహిళలకి 10 ఉన్నాయి, జనరల్ విమెన్స్కి. ఇక్కడ మీరు చూసుకోండి, ఎస్సీ వాళ్ళకి 10, అందులో 4, ఇట్లాగే మీకు మొత్తం ఇచ్చేసారు కేటగిరీ వైజ్గా. మీకు టోటల్ వచ్చేసరికి 68 ఉన్నాయి. అందులో మీకు ఓన్లీ స్త్రీలకే 23 సీట్లు అనేవి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోండి, 3 పోస్టులు అనేవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి కేటాయించారు. ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మీకు ఇచ్చారు 20 ఉందని. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇక్కడ ఇది పోస్ట్ హైకోర్టు జాబ్ కాబట్టి ఇక్కడ క్రైటీరియా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు పక్కా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మళ్ళీ మీరు ఎటువంటి పాకిస్తాన్ నుంచి కానీ, బర్మా నుంచి కానీ, అంటే బయట కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఉండకూడదు అని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశాడు. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే. మీ మీద ఎటువంటి కేసులు అనేవి ఉండకూడదు. మళ్ళీ మ్యారిటల్ స్టేటస్, ఏ మేల్ క్యాండిడేట్ హూ హ్యాజ్ మోర్ దెన్ 1 వైఫ్ అలా ఉంటే వాళ్ళకి ఈ జాబ్లో వాళ్ళు ఎలిజిబుల్ కాదని లెక్క. మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్, సో మీరు మెడికల్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని మీరు మెడికల్ ఆఫీసర్ నుంచి తీసుకొని సబ్మిట్ చేయాలి. మళ్ళీ మీరు ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండకూడదు, అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండకూడదు. మళ్ళీ చూసుకోండి, ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి బిలో 18 వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ ఈడబ్ల్యూఎస్, మళ్ళీ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 37 ఇయర్స్ ఇచ్చాడు. మళ్ళీ అన్రిజర్వ్డ్, మళ్ళీ ఫిమేల్ చూసుకుంటే 40 ఇయర్స్ ఇచ్చాడు. జనరల్లో ఫిమేల్, లేకపోతే ఈడబ్ల్యూఎస్లో ఫిమేల్. ఓబీసీ వాళ్ళకి అయితే 40 ఇయర్స్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 42 ఇయర్స్ ఇచ్చాడు. ఒకసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషన్. సో ఇది కూడా మీరు అప్లికేబుల్ అనమాట. ఒకసారి చూసుకోండి, 37 అంటే 47 వరకు మీరు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి, మీరు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. మళ్ళీ డిప్లొమా కానీ, లేకపోతే సర్టిఫికేట్ అట్లీస్ట్ 6 months కోర్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ మీద 6 months సర్టిఫికేట్ కానీ, లేకపోతే డిప్లొమా కానీ చేసి ఉండాలి. సో అప్పుడు దీనికి ఎలిజిబుల్ అనమాట, అసిస్టెంట్ లాగా, అసిస్టెంట్ జాబ్కి హైకోర్టులో. సో ఇక్కడ చూసుకోండి, రిజర్వేషన్స్ వైజ్గా పర్సంటేజ్ అనేది ఇచ్చేసాడు. సో ఇక్కడ చూసుకోండి, మోడ్ ఆఫ్ సెలక్షన్. ఫస్ట్ వాళ్ళు రిటన్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ 40%, 40%, 40%, 30% అని ఇక్కడ ఇచ్చాడు మీకు సెషన్స్ వైజ్గా. ఒకసారి ఇక్కడ చూసుకోండి. మనం ఇప్పుడు మొత్తం ఎగ్జామ్ సిలబస్ దగ్గరికి వెళ్ళి చూసుకుందాం ఎట్లా ఉంటుందని చెప్పి. ఇక్కడ చూసుకోండి, పార్ట్ అండ్ సెషన్. ప్రిలిమినరీ టెస్ట్కి అయితే ఇక్కడ మీరు చూసుకోండి, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్.
సో వీళ్ళు క్వశ్చన్స్ని సాగ్రిగేట్ చేశాడు 20-20-10. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50, మళ్ళీ 50 మ్యాక్సిమం మార్క్స్ అనమాట. మినిమం మార్క్స్ 20 క్వాలిఫై అవ్వడానికి. డ్యూరేషన్ 1 అవర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, రీజన్ అండ్ యాప్టిట్యూడ్, మళ్ళీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ హిందీ, కంప్యూటర్ అవేర్నెస్ గురించి ఉంది. టోటల్ 100 ఇచ్చాడు, 100 మార్క్స్. దీంట్లో 40కి క్వాలిఫికేషన్ అనమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మీకు 50 మార్క్స్ ఇచ్చాడు. సో అందులో 20 మినిమం మార్క్స్ అనమాట. ఇప్పుడు మనం వీటి సిలబసెస్ చూసుకుందాం. జనరల్ ఇంగ్లీష్కి సిలబస్ ఇవన్నీ ఇచ్చాడు, ఒకసారి మీరు చూసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సిలబస్ అనేది ఇక్కడ ప్రతి సెషన్ వైజ్గా మీకు క్వశ్చన్స్ ఇచ్చాడు. మళ్ళీ రిటర్న్ టెస్ట్కి సెషన్స్ వైజ్గా మీకు సిలబస్ ఇచ్చాడు. ప్రతిదీ క్లారిటీగా ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి మీరు. కంప్యూటర్కి అయితే ఇక్కడ టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్స్, సో వీళ్ళన్నీ ఇచ్చాడు. ఇంటర్వ్యూకి కూడా మీకు ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఇమేజ్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, మీ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పి ఇక్కడ లింక్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే రిజిస్టర్ అవ్వాలి, లాగిన్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటికి ఒకసారి వెళ్ళండి.